లమువలై రబళించు బ్రహ్మాండ భాండాల ప్రతతి నియతి యౌవాని ఘన కుక్షి ఇహపర విద్యలకు అక్షరార్ణవమైన అమృత కలసి యౌవాని దంతంబు కృతి సర్వపర్వమై భారత భారతీ భాగ్యమయ్యే యౌవాని శుభముఖంబు ఏకార్ణమంత్రమై ఓంకార రూపమై ఉర్వి నిండే అతడు కవులకు కవి అయిన అమృతమూర్తి సిద్ధి బుద్ధుల యుగళ సిద్ధి బుద్ధుల యుగళ సంసిద్ధి మూర్తి శ్రీ గణేశుని దివ్య శ్రీ గణేశుని దివ్య కుక్షిం భరత్వమేను ఆకాంక్షముల చేసి ఏను ఆకాంక్షముల చేసి ఇచట కొల్తూ ఆయన సర్వా అక్షరమూర్తి అయి ఈ కుక్షి కలశములో మహానుభావుడు నిండి ఇవాళ అమృతాయమానమైనటువంటి వచనములు పలికించుగాక అని గణాధిపతిని ప్రార్థన చేస్తూ మహాసరస్వతిని కీర్తిస్తూ ఈ కాకినాడతో నాకు చాలా చిరానుబంధం ఉన్నది. కళల లతల కూడ ఘన సంస్కృతుల జాడ కళల లతలకు ఊడ ఘన సంస్కృతుల జాడ కవి కోకిలల మేడ కాకినాడ కలిమి తామర కాడ పరమ ఐశ్వర్య సంపన్నులున్నారు ఇక్కడ. కలిమి తామరలందుండెడు ముద్దరాలు లక్ష్మీదేవికి నిలయము తామర కాడ కలిమి తామర కాడ కలవారు గల ఓడ కలిమి తామర కాడ కలవారి సిరి ఓడ కడువదాన్యుల వాడ కాకినాడ అధ్యాత్మ విద్యతో పరమాత్మ విద్యతో పరిమళించిన ప్రోడా పరమాత్మ విద్యతో పరిమళించిన ప్రోడ ఘన పాండితీ క్రీడ కాకినాడ అటువైపు గనినాడ ఇటువైపు గనినాడ ఘనమేదిని కన్న కాకినాడ అనేక విధముల విద్వత్ పట్టణము. అటువైపు గనినాడ ఇటువైపు గనినాడ ఘనమేదిని కన్న కాకినాడ వరలు ఎంటీవి పిలుపుతో వచ్చినాడ వరలు భక్తితో పిలువంగ వచ్చినాడ వెలుగు కవితల నెమలినై విచ్చినాడా వెలుగు కవితల పింఛమై విచ్చినాడా వరలి
వర్ధిల్లు వరలి వర్ధిల్లు ఈ ఏడు వాడవాడా, వరలి వర్ధిల్లు ఈ ఏడు వాడవాడా, కాకినాడకు సాటి ఓ కాకినాడా. నీకు నీవే సాటి అయినటువంటి ఓ కాకినాడ, ఈ కోకనద పట్టణము ఇలా అభివృద్ధి చెందాలి అని నేను ఆశీర్వచనం పలుకుతూ, ఇవాళ చాగంటి వారు మహాద్భుతమైనటువంటి సత్కారము, ఆశీర్పురస్సరమైన సత్కారము వారికి అందజేయడము చాలా సముచితము. ఎందుకంటే ఈ ధర్మానికి తప్ప, వైదిక ధర్మమును తప్ప వేరొక సంస్కృతిని నా ఛానల్లో ప్రసారము చెయ్యను అని ఒక ప్రతిజ్ఞ చేసినటువంటి రాజరాజ నరేంద్రుడు ఈ నరేంద్ర చౌదరి. అతడు సామాన్యుడు కాదు. ఇట్లా ఆ రంగములో ఉంటూ ఇలా ప్రకటించటం చాలా సాహసోపేతమైన నిర్ణయం. అటువంటి ప్రకటన ఆది కాలము నాడే ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర చౌదరి. వేల విభవములు ఆయనకు కలిగేటట్లుగా నేను చౌదరి గారిని, రమాదేవిని ఆశీర్వదిస్తూ ఉన్నాను ఈ వేదిక ద్వారా. ఇవాళ పంచాంగ పఠనము చేయబోయే ముందు ఇంకొక మాట చెబితే సభ సంపూర్ణమవుతుంది. నాకు చాలా ఇష్టము చాగంటి వారంటే. వారు నన్ను ఎంత ప్రశంసగా, ఆనందప్రాయముగా నన్ను గురించి మాట్లాడారో అటువంటి ప్రశంస నాకు కూడా ఉన్నది. నేను వారు అపర బృహస్పతి వలె ఇవాళ ఆంధ్ర జగత్తును, ఇవాళ ఆర్ష ధర్మమును, ప్రతి మానవుని యొక్క హృదయమునందు ఆ ధర్మజ్యోతిని నిరంతరము ఆయన వాగ్వైభవపూర్వకమైనటువంటి నిరంతర తైలధారా ప్రవాహము చే దాన్ని అలా వెలిగింపజేస్తూనే ఉన్నారు అందరి యొక్క హృదయాలలో ఆ ధార్మిక జ్యోతిని. అటువంటి మహానుభావుడు, వారి యందు చాలా పరమ ఆదరము నాకు కూడా. ఇవాళ ఈ పంచాంగ పఠనము నేను ఒక కాకినాడకు రావటం అన్నది ఒక అనుభూతి రమ్యప్రాయమైనటువంటి ఘట్టముగా నేను భావిస్తూ, ఈ పంచాంగ పఠనము తిథి వార నక్షత్ర యోగ కరణములు అన్నీ తెలిసినవే అయినా ఊరికే కాలమును ఉపాసించటమే పంచాంగములోని రహస్యము. కాలోపాసన. కాలపురుషుడు సర్వాతిశాయి. ఆయన ఒక రామచంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన దేవదేవుడు. నాయన నాకు మనసయ్యింది, నేను ద్వాపర యుగము దాకా ఉండాలి అని అంటే కాలపురుషుడు అలా కాదయ్యా, నువ్వు ఇంకో యుగం ఉండాలంటే నీ ధనుర్బాణాలను పక్కన పెట్టి పిల్లను గ్రోవి పింఛము ధరించిరా, లేకపోతే నీవు ఉండడానికైతే అవకాశం లేదు అంటాడు కాలపురుషుడు. మళ్ళీ ఆయన ద్వాపరములో పిల్లను గ్రోవిని పింఛమును ధరించి రావాలి కృష్ణ పరమాత్మయ్య. ఆయన అలాగే ఉంటానంటే అలా కుదరదు. మళ్ళీ కాలపురుషుడు నీవు శ్రీనివాస ప్రభువై రావయ్యా, ఏడుకొండలపై వేంచేయి, అలా అయితే ఉండవచ్చు నీవు అంటాడు. కాబట్టి సర్వజగన్ నియామకుడు, సర్వదేవతా నియామకుడు కాలస్వరూపుడైన భగవంతుడు. అటువంటి భగవద్ ఉపాసనయే పంచాంగము. తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. ఏమొస్తుందయ్యా? సద్యఫలాలు. ఆధునిక కాలము కదా, ఏదైనా చెప్పగానే వెంటనే ఇది సైంటిఫిక్ అని అంటుంటారు. సైన్స్ కెనాట్ గో బియాండ్ వన్ లిమిట్. ఒక్క స్థాయి దాటితే సైన్స్ ముందుకు, ఇట్ హ్యాస్ నో సెన్స్ బియాండ్ వన్ లిమిట్. దానికి సెన్స్ ఉండదు ఒక స్థాయి దాటితే. అందువల్ల అసలు సముద్రము దాటలేదు. అక్కడ కూర్చొని పూరిపాకలో చెట్టు కిందనో సంధ్యావందనం చేసుకుంటూ ఋషులు దర్శనాద్ ఋషి అన్నారు, దర్శనం చేశారు. హిరణ్యక ఖండ అని పేరు పెట్టాడు. ఆఫ్రికా ఖండము బంగారము దొరుకుతుందని ఇప్పుడు పరిగెడుతున్నాము, అది హిరణ్యక ఖండము అని పేరు పెట్టాడు. కేతుమాలా వర్ష అన్నాడు. కేతం కృణ్వన్న కేతవే పేషో మర్యా అపేషసే సముషద్భిరజాయథా. ఏ వైదిక బ్రాహ్మణుని అడిగినా ఈ మంత్రం చెబుతాడు. కేతు ఎలా ఉన్నది అంటే ధ్వజాకారం కేతవే అన్నాడు. జ్యోతిషం అంటే ఇది, టీ ఆకారంలో ఉన్నది. ఆ దేశంలో ఉన్నవాడు టీని మెడలో వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. అది తోక చుక్కలాగా టీ ఆకారములో ఆ కేతుమాలా వర్షము భూమండలం అలా ఉన్నది అన్నాడు. అమెరికా ఖండాన్ని అలా చూపించాడు. అది ఏర్పడిన నాడు చెప్పాడు దాని రూపము. వాడు మహాత్ముడు, అటువంటి వాడు ఋషి. కాబట్టి ఇటువంటి దివ్యమైనటువంటి విషయాలను తిథేశ్చ శ్రేయమాప్నోతి. తిథిని పాటించటం వల్ల వాడికి ఐశ్వర్య వృద్ధి. వారాత్ ఆయుష్యవర్ధనం. ఏ భోగం అనుభవించాలన్నా నీవు ఆయుష్మంతుడివి కావాలి కదా ముందు. వారాత్ ఆయుష్యవర్ధనం. కరణాత్ కార్యసిద్ధిశ్చ.
కరణము వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అన్నాడు. ప్రతివాడికి తెల్లవారితే ఎన్నో పనులు కావాలి. యోగాత్ రోగ నివారణం, యోగమును పాటించటము వల్ల రోగము నివారింపబడుతుంది. ఇలా నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రము వలన పాపము హరింపబడుతుంది. ఇవి ఈ ఐదింటిని మానవుడు ఉపాసించటము వలన, పాటించటము వలన ఏర్పడేటువంటి మహాద్భుతమైనటువంటి నిత్య ఫలములు. ఇవాళ ముఖ్యంగా చెప్పవలసినది ఏమిటి అంటే దుర్ముఖి నామ సంవత్సరం. దుర్ముఖ అని కూడా చాలామంది పెద్దలు ఇదే సరి అయిన పదము అన్నారు. దుర్ముఖ, దుష్టం ముఖం వచనం యస్య సహా దుర్ముఖ అన్నారు. దానికి శబ్ద వ్యుత్పత్తి అని మనం భయపడవలసిన పని లేదు. అలాగే ఈ దుర్ముఖి శబ్దానికి నేను చెప్తున్నాను, ద్విపటి అన్నారు. దుప్పటి ఉంది మనకు, ద్విపటి అది రెండింతల వస్త్రము దుప్పటి. అలాగే దుశ్శాలువా అన్నారు. ఆ శాలువా అన్నది సంస్కృత పదం కాకపోవచ్చును కానీ అక్కడ కూడా దుస్ అన్నది దురర్థకము కాదు. ద్వి రెండర్థాలు. మామూలుగా మనము ఎవరికైనా మన సంప్రదాయంలో వస్త్రాలు ఇవ్వాలి, అదే శుభము. 2 వస్త్రాలు ఇవ్వాలి. ఒక్కటి శాలువా ఇస్తే చెల్లుతుంది, అది అత్యంతము మంగళము. ఒక దుప్పటి ఇస్తే చెల్లుతుంది, అది అత్యంత మంగళము. కానీ ఏ వస్త్రము ఒకటి ఇవ్వడానికి వీల్లేదు, 2గా ఇవ్వాలి. ఈ దుర్ముఖి కూడా ఇది ద్విముఖి, 2 ముఖాలు, ఇహపరాల సంపూర్ణమైనటువంటి ముఖములు కలిగినది ఈ దుర్ముఖి నామ సంవత్సరం. అందువల్ల ఈ 2 జ్యోతిషములో 2 సంపత్ స్థానము, వాక్కు కుటుంబము, ద్వితీయం ధనవాగ్విత్తం కుటుంబం నేత్ర సంయుతం అన్నారు జ్యోతిషాస్త్రములో. కాబట్టి 2వ స్థానము సర్వసంపూర్ణము, ధనము, వాక్కు, ఐశ్వర్యము, కుటుంబము, నేత్రములు అన్నాడు. ఇవి కూడా 2 కాబట్టి ఇవన్నీ ఆ ద్వితీయ స్థానం అన్నారు. అలా ఈ ద్విముఖి దుర్ముఖి శబ్దము ఇది. అందువల్ల ఇది అందరికీ కూడా అత్యంత క్షేమంకరమైనది. రాజు శుక్రుడయ్యాడు ఈ సంవత్సరం. శుక్రుడు రాజు కావటము వలన ఏమిటి శుక్రుడు కావడంలో ఉన్నటువంటి వైశిష్ట్యము అంటే, శుక్రుడు అత్యంత ధనవంతుడు. మొత్తము నవగ్రహములలోకెల్లా ఆయన రత్నము వజ్రము, చాలా ఖరీదైనది, అమూల్యమైనది, అతిమూల్యమైనది వజ్రము. దానికి ఆ వజ్రము ఆయనకు ప్రతీక. అటువంటి రత్నమును, ఆ వజ్రమును కలిగినటువంటి వాడు శుక్రుడు. శుక్రుడు భోగానికి సుఖానికి అధిపతి. ఎవడు సుఖంగా ఉంటాడు? అన్నీ బాగున్నవాడే సుఖంగా శుభభోగంగా ఉంటాడు. అందువల్ల అటువంటి సుఖస్థానానికి, సుఖానికి అధిపతి అయినటువంటి శుక్రుడు రాజు అయ్యాడు ఈ సంవత్సరం. రాజు కావడములో సస్య సమృద్ధి అన్నాడు. తెల్లని వాడు, వజ్రం ఎలా తెల్లగుంటుంది? పాడి పంటలు చాలా సుసమృద్ధముగా ఉంటాయి ఈ సంవత్సరము ఆయన రాజు కావటం వలననే అని ఫలం చెబుతూ ఉన్నారు పంచాంగకర్తలందరూ కూడా. అలాగే మంత్రి బుధ అన్నాడు. బుధుడు మంత్రి. బుధుడు ఎవరయ్యా అంటే సౌమ్య అన్నారు అతన్ని. సోమస్య సుత సౌమ్య అన్నారు. సోముని యొక్క కుమారుడు, చంద్రుని యొక్క కుమారుడు బుధుడు. ఆయన బుధుడు అంటే పండితుడు, బుధుడు అంటే వ్యాపారి, బుధుడు అంటే తూకం ఎరిగినవాడు. దేన్ని ఎంత కొలవాలో ఆ తులా రహస్యం ఎరిగినటువంటి వాడు ఆయన. ఒక ఇటుజారడు అటుజారడు అటువంటి వాడు. ఇంకా కొన్ని గ్రహాలకు కొన్ని విశేషాలు చెప్పాడు. వైశ్యగ్రహం అన్నారు. అంటే వైశ్యుడికి ఆ తూకము తెలుసు. ఈ గ్రహాలు అలా చెప్పారు అంటే మనం ఏదో తప్పుగా అనుకోవలసిన పని లేదు. ఒక తూకము పట్టుకునేటప్పుడు వైశ్యుడు తక్కెడ పట్టుకుంటే ఆ తుల ఆయనకు తెలుస్తుంది దాని విలువ. మన నాలాంటి వాడికి ఇచ్చి తూకము అది పట్టుకోమంటే ఇటైనా అటైనా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం చేయగలిగిన పని కాదు అది. ఎవరు ఏ పని చేయాలో వారు ఆ పని చేయాలి. అందువల్ల ఆ బుధుడు మంత్రి. మంత్రం కరోతి ఇతి మంత్రి అన్నాడు. మంత్రణము, ఆలోచనము చేసేవాడు మంత్రి. ఇంత సమస్కంధముగా సౌభాగ్యవంతముగా ఆలోచించగలవాడు ఈ మంత్రి. అందువల్ల బుధుడు మంత్రి అయినాడు. కాబట్టి చాలా సౌమ్యమైనటువంటి ఆలోచనలు ప్రజలలో చాలా ప్రబలుతాయి. ధార్మికమైనటువంటి చింతనలు చాలా ప్రబలుతాయి ఈ సంవత్సరం. అందువల్ల ఆయన సేనాధిపతి కుజుడయ్యాడు ఈ సంవత్సరం. అయితే సేనాధిపతి అయిన వాడు కుజుడు ఏం చేస్తాడంటే అగ్నిగ్రహం. అగ్నిర్మూర్ధాదివ కకుత్పతి పృథివ్యా అయం అపాగం రేతాగం సిజిన్వతి అన్నాడు. ఈ కుజుడు ఏమిటంటే అగ్నిగ్రహము కాబట్టి ఆయన అగ్ని జ్వాలాపరీతుడై ఉంటాడు. కాబట్టి కుజుడు ఆయన సేనాధిపతి అయ్యాడు కాబట్టి కొంచెము ఆ యుద్ధ ప్రీతి ఉంటుంది ఆయనకి.
యుద్ధప్రీతి ఉన్నప్పటికీ మంత్రి అయినటువంటి ఈయనను దాటి వెళ్ళడు. మంత్రి ఆదేశం ఇవ్వాలి కదా ఆయన శస్త్రం పట్టుకోవడానికి, ఆయన ఇవ్వడు. ఎంత ఇవ్వకపోయినా సేనాధిపతికి ఆ లాలస ఉంది కాబట్టి, స్వయముగా ఆయన స్వభావమే అలా ఉంది కాబట్టి ఎప్పుడోసారి యుద్ధం తప్పదు. ఈ వర్షలగ్న జగల్లగ్నాలను గనక మనం సమీక్షించినట్లయితే మన దాయాది పొరుగునే ఉన్నాడు కాబట్టి ఎప్పుడో యుద్ధము తప్పదు, మనకు విజయము కూడా తథ్యము అదే విధముగా. ఎందుకంటే అనేక విధములైన కారణములతో విజయము కూడా మనదే. ఇవన్నీ కూడా ఈ విశేషాలు ఇలా ఉన్నాయి కాబట్టి. అలాగే ఇంకా ఏమన్నాడంటే ఇందులో బుధుడు అర్ఘాధిపతి మేఘాధిపతి కూడా అయ్యాడు. సౌమ్యుడైనటువంటి బుధుడు అర్ఘాధిపతి కావడము మేఘాధిపతి కావటము కూడా చాలా శోభస్కరము శుభకరమైనటువంటి విషయము. మన రాష్ట్రాలకు, ఇరు రాష్ట్రాలకు, ఇటు మన ఆంధ్రప్రదేశ్కు అటు మన తెలంగాణకు, రెండు రాష్ట్రములకు కూడా అత్యంత వైభవాస్పదముగా ఈ గ్రహస్థితి ఈ సంవత్సరము ఉన్నది. సస్యాధిపతి శని అయ్యాడు ఈ సంవత్సరం. శని సస్యములకు అధిపతి కావటం వల్ల ఏమిటి దీని ఫలము అంటే తిల మాష కుళుత్థాది కృష్ణధాన్యాని, నల్లగా నీలముగా ఉండేటువంటి ధాన్యములన్నీ కూడా కొంచెము అరుదై పండుతాయి. అవన్నీ కూడా అంటే అవి ఖరీదులు మీదెక్కి ఉంటాయి, కొంచెము ఖరీదు మనం పెట్టవలసి వస్తుంది. ఆయన నీరసాధిపతి కూడా శనియే అయ్యాడు ఈ సంవత్సరం కాబట్టి ఏమిటి అంటే స్వర్ణము, మణి, రత్న, మౌక్తిక, చందనము ఇట్లాంటివన్నీ కూడా కొంచెము సరసమైన ధరలకు దొరుకుతాయి, విరివిగా ఉపయోగపడతాయి అన్నాడు. అంటే మన ఐశ్వర్యం అందులో కూడా లేదా? మణిమాణిక్యములను శ్రీచందనములను మనం ఎక్కువగా వాడుతాము అని అంటే అందులోనే పరమేశ్వరి కటాక్షము, కాలాధిదేవత యొక్క అనుగ్రహము మన యందు సంపూర్ణముగా ఉన్నది అని అర్థము. ఇలా ఉన్నది ఈ సంవత్సరము. ఇవన్నీ కూడా ఈ ఫలాలు మనము సమీక్షించినట్లయితే చాలా వరకు శుభాలు ఉన్నాయి. ధాన్యాధిపతి గురువు అయ్యాడు. గురువు దేనికయ్యా? పాండిత్యానికి, సంస్కృతమునకు, యజ్ఞయాగాది క్రతువులకు, ధర్మ నిర్వహణకు ఆయన దేవగురువు కదా. వీటన్నిటికీ అధిష్టాన భూమి గురువు బృహస్పతి. అటువంటి బృహస్పతి ఈ సంవత్సరము ధాన్యాధిపతి అయ్యాడు. సువృష్టి సర్వదేశానాం. మరి ఆయనకు అలాంటి ఒక విభాగం ఇస్తే ఎలా పరిపాలిస్తాడయ్యా బృహస్పతి అంటే పరమానందంగా సర్వదేశానాం, అడిగిన వాడికి అడగని వాడికి అందరికి కూడా పంటలు సమృద్ధముగా పండిస్తూ ఉన్నాడు గురువు బృహస్పతి. అందువల్ల సర్వసస్య సమృద్ధయ అన్నాడు. సమృద్ధి, సంపూర్ణమైనటువంటి వృద్ధి ఉన్నది. భవంతి గావస్సుదుఘాహ అన్నాడు. కాబట్టి ఆ 4 పొదుగులు సంపూర్ణముగా చతుస్సముద్రముల వలె, పాల సముద్రముల వలె పొంగుతూ ఉంటాయి ఈ సంవత్సరము. పాడి పంటలు చాలా శోభాయమానంగా విరాజిల్లుతాయి ఈ సంవత్సరం. రసాధిపతిశ్చంద్ర, సహజముగా రసాధిపతియే చంద్రుడు. చంద్రుడే సర్వ వస్తువులకు అధిపతి. ఓషధీశో నిషాపతి అన్నాడు చంద్రుణ్ణి. కాబట్టి ఓషధీశ్వరుడైనటువంటి చంద్రుడు రసాధిపతి ఈ సంవత్సరంలో కావడము, తిలము, తైలము, పయస్సు, పెరుగు, పాలు ఇలాంటివన్నీ కూడా ఈ వీటికి కొంచెము ధర పెరిగే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం అన్నాడు. అంటే చాలా ధర కొద్దిపాటియే పెరుగుతుంది వీటిలో. ఇవన్నీ కూడా ఈ విశేషమైనటువంటి ఫలాలు. ఈ పంచాంగము అనేది వినటము వల్లనే కూడా నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం అన్నారు. మామూలుగా పంచాంగ పఠనము అనేది నేను చేసేది, శ్రవణము అనేది మీరు చేసేది. అందువల్ల ఈ పఠన శ్రవణము పంచాంగమును ఇవాళ ఉగాది నాడు ఏమిటి చెప్పాడయ్యా అంటే తత్ర ప్రతిగృహ ధ్వజారోపణం, నూతన వస్త్రధారణం, నింబ ఫలాసనంచ, నింబపత్ర అశనంచ అని ధర్మం చెప్పాడు. అంతే ఆ చివర శిఖరాయమానముగా పంచాంగ శ్రవణం అన్నాడు. ఇవి ఫలాలు. ఉగాది నాడు ఏం చెయ్యాలి అంటే ఇవన్నీ వరుసగా చెప్తున్నాడు. తత్ర ప్రతి గృహ ధ్వజారోహణం, ప్రతి గృహమునకు ధ్వజ ఆరోపణం అంటే మంచి తోరణాలు కట్టాలి ఇంటికి మంగళకరముగా. నూతన వస్త్రధారణం, అందరూ వారి వారి విభవానుసారము విత్తానుసారము నూతన వస్త్రములను ధరించాలి అన్నాడు. అలాగే నింబపత్ర అశనం అన్నాడు. కొత్త బెల్లము, కొత్త మామిడి, కొత్త చింతపండు, ఇలా అన్నీ కూడా ఈ వేపపూత, ఈ కొత్త వస్తువులన్నీ కలగలిపి ఈ షడ్ రుచుల సమ్మేళనమును ఆ వేళ ప్రసాదముగా, ఆ వేప ప్రసాదమును
అంటే 6 రుచులు జీవితంలో సమానముగా భావించరా, దుఃఖానికి కృంగిపోకు, సుఖానికి పొంగిపోకు అని ఒక సూత్రము అందులో మనకు అందిస్తూ ఇలాంటి ఒక నిర్ణయాన్ని మన మహాత్ములు ఏర్పరిచారు. అటువంటిది ఈ ఉగాది. మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతువు అన్నాడు. ఈ మధు మాధవ మాసములు వసంత ఋతువు. ఈ వసంత ఋతువు అంటేనే పరమ రమణీయమైనటువంటి ఋతువు. అన్నీ ఆకులు రాలిన కాలము పోయి ఆకులు చిగిర్చేటువంటి ఒక ఉన్నతమైన కాలము. వసంత కుసుమాకర, అద్భుతమైనటువంటి ఋతువు ఈ వసంత మాసము. ఇటువంటి వసంత మాసములో ఈ ఉగాది, యుగాది, యుగమునకు ఆది. తత్ర మొట్టమొదటిసారి బ్రహ్మ అకరోత్, ఈ సృష్టికి ప్రారంభము చేశాడట. ఈనాడు ఈ చైత్ర శుద్ధ ప్రథమ నాడు ఆయన సృష్టికి శ్రీకారము చుట్టాడట ఒక కల్పములో. అలాంటి మహానుభావుడు. కలియుగమునకు 4,32,000 సంవత్సరాలు. దీనికన్నా ముందుకు వెళితే ద్వాపర యుగము. ద్వాపర యుగానికి మరి యుగదైవతమైన కృష్ణ పరమాత్మ జన్మించిన యుగము కలియుగానికి 2 రెట్లు పెద్దది అన్నాడు. అంటే 8,64,000 సంవత్సరాలు. దానికన్నా ముందటిది త్రేతాయుగము, శ్రీరామచంద్రుల వారు జన్మించిన యుగము. అది కలియుగానికి 3 రెట్లు పెద్దది అన్నాడు. అంటే 12,96,000 సంవత్సరాలు. దానికన్నా ముందటిది కృతయుగము. అది కలియుగానికి 4 రెట్లు పెద్దది అన్నాడు. అంటే 17,20,000 సంవత్సరాలు. ఇలా ఈ 4ంటిని కలిపితే దాదాపు 54 లక్షల సంవత్సరాలు. దీన్ని ఒక మహాయుగం అన్నారు. మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతి అన్నారు. ఇలాంటి మహాయుగములు 71 కలిస్తే ఒక మన్వంతరం అన్నారు. అలాంటి మన్వంతరాలు 14 గడిస్తే మనల్ని సృష్టించిన బ్రహ్మదేవునికి ఒక పగలవుతుందయ్యా అన్నాడు. అటువంటి పగటిలో 28వ మహాయుగములో మనం ఉన్నాం. 27 మహాయుగాలు గడిచిపోయాయి ఈ వైవస్వత మన్వంతరములో. కాబట్టి స్వయంభువ, స్వారోచిష ఇలాంటి 6 యుగములు గడిచి 6 మన్వంతరములు గడిచి 7వ మన్వంతరమైనటువంటి వైవస్వత మన్వంతరములో 27 మహాయుగములు గడిచి 28వ మహాయుగములో మనం ఇప్పుడు ఉన్నాం. ఇటువంటి ఈ కాలమును మనము తెలుసుకోవటమే ఈ కాల ఉపాసన, పంచాంగ శ్రవణము. దీనిని పూర్తి చేస్తూ నేను అవధానిని కాబట్టి ఒక పద్యం చెబితే ఇది పూర్ణమవుతుంది. నేను ఈ పద్యముతో దీన్ని పూర్ణం చేస్తాను. నిఖిల శ్రీలు వసించుగాక, నిఖిల శ్రీలు వసించుగాక, లసదాంధ్రిన్ శ్రీ తెలంగాణలో. 2 రాష్ట్రాలు అయ్యాయి, అందరము మనమే. కాబట్టి లసత్ ప్రకాశిస్తున్నటువంటి ఆంధ్రములో, శ్రీమంతమైన తెలంగాణలో రెండిటికీ విశేషణాలు వచ్చాయి, అలా పడ్డాయి. నిఖిల శ్రీలు వసించుగాక, లసదాంధ్రిన్ శ్రీ తెలంగాణలో. అఖిలైశ్వర్యములుండుగాక, కొలువై ఆనందవారాసులై, సఖియై. ఈ సంవత్సరము ఇది సఖి అయి ఉండాలి. మనకు ఒక చెలికత్తెలాగా మనల్ని నడిపించాలి ముందుకు, స్నేహితుడై నడిపించాలి. మనకు 2 లింగములలో సఖియై, సఖా, సఖియై. సర్వసుపర్ణ సర్వసువర్ణ వర్ణన పరా, సఖియై సర్వసువర్ణ వర్ణన పరా, సౌందర్యమై. సర్వసువర్ణ వర్ణన పరా సౌందర్యమై, రాగ షణ్ముఖియై. శ్రీముఖరీకృతాఖిల, శ్రీముఖరీకృతాఖిల ముఖీ మోముద్యమానాంగ మన్ముఖమందున్ముఖరించు దివ్య కవితామూర్ధాభిషేకంబుతో, మన్ముఖమందున్ముఖరించు దివ్య కవితామూర్ధాభిషేకంబుతో, సకలానందత కాకినాడ సభలో. ఈ భక్తి టీవీ వారి సౌజన్యముతో, నరేంద్ర చౌదరి గారి ఈ అద్భుతమైనటువంటి ప్రతిభా ప్రకల్పనముతో ఈ కాకినాడలో
మన చాగంటి వారి ఈ సర్వాంగీణమైనటువంటి సౌందర్య సభా సంపద ఆవిష్కరణముతో ఈ మహాసభ దిగ్విజయముగా జరిగినది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः.